ఓం హరిహరాయ నమః. కార్తీక పురాణము 12వ అధ్యాయము. ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను వినమని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణువాలయముకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజించవలెను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసములో శనిత్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత ఫలితము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శ్రేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునికి ఇష్టము. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండుడెక్కులు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గములు అనుభవింతురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలితము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములు పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలితము కలుగును. దీనికి ఉదాహరణముగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపుము. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగులు దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకి పెట్టక పేదలకు దానధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యం నిటిలో అపహరింతునా అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను. అతడొకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంతకాలమునకు తన సొమ్ము తనకెమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనము 1 నెల రోజులు గడువులో ఇవ్వగలను, మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మనైనా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలనని సవినయముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలసినని, నీలేని వెడల నీ కంఠము నరికివేయుదునని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని భయపడి తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపం ఆవహించింది. కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరకములకు పాడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునికి తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇటిలుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేశారు. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాధ్యాది విధులచే నమస్కరించి చేతులు జోడించి, మహానుభావ,
నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నేను చేయి సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకొక హితవు చెప్పదలిచితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలితం కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినను, పురుషుడైనను, జారుడైనను, చోరుడైన, పతివ్రత అయిన, వ్యభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకము అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను. అంతట ధర్మవీరుడు, నారదమునివర్యా, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేయిస్తుంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పటికీ సాలగ్రామమనే దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరించబడును అని సంశయము కలుగుచున్నది. దీనివలన ఆకలిగా ఉన్నవానికి ఆకలి తీరునా, దాహంగా ఉన్నవానికి దాహం తీరునా కాక ఎందులికి దానం చేయవలెను? నేనీ సాలిగ్రామ దానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిలా మాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింపచేసేది ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయెను. ధర్మవీరుడు ధనబలము కలవాడై ఉండియు దాన సామర్థ్యము కలిగి ఉండి కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరం 7 జన్మలు పులి అయి పుట్టి, మరి 3 జన్మల నందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించియుండెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేసెను. ఆ పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను. చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిందా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలితము దారబోయించెను. ఆ రోజున కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలితముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన వధూవరులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమును కేగిరి. మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానములు చేయుచూ ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతెంత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము. 12వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.